హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మిన్నీస్ మ్యాజిక్ కిచెన్. ఈరోజు మనం అందరికీ ఎంతో ఇష్టమైన టేస్టీగా ఉండే స్ట్రీట్ స్టైల్లో చేసే వెజ్ మంచూరియాని ఎలా చేయాలో మీకు చేసి చూపించాలనుకుంటున్నానండి. ఇది చాలా అంటే చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. మీరు క్యాబేజీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేలా ఉంటుందండి. అందరికీ స్ట్రీట్ స్టైల్లో వెజ్ మంచూరియా అంటే ఇష్టమే కదండి. ఇప్పుడు దీన్ని ఇంట్లోనే ఎలా చేయాలో చూపిస్తున్నానండి. మీరు ఇంట్లో హెల్తీగా టేస్టీగా ఇలా చేసుకుని ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వస్తుందండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ మంచూరియాని ఎలా చేయాలో చూపిస్తానండి. దీనికోసం నేను మీడియం సైజ్ క్యాబేజీని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. దీంట్లో నేను 2 స్పూన్ల ఉప్పు, 2 స్పూన్ల కారం, అలాగే 6 స్పూన్ల కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకున్నానండి. నేను మీకు ఇలా అంటే క్యాబేజీలో వాటర్ ఉంటుంది కదండి, దానికోసం అని చెప్పి మీరు ముందుగా క్యాబేజీలో సాల్ట్ వేసుకుని కాసేపు పక్కన పెట్టుకొని క్యాబేజీలోంచి వాటర్ అంతా వచ్చేసిన తర్వాత వాటర్ అంతా తీసేసి మీరు అప్పుడు కారము కార్న్ఫ్లోరు యాడ్ చేసుకుని అప్పుడు ఇలా ఉండలుగా చేసుకోవచ్చండి. లేదు మీకు టైం లేదు నాకులాగా అంటే ఇట్లాగా అప్పటికప్పుడు కూడా మీరు వేసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లాగా గట్టిగా నొక్కుతూ కలుపుకోండి. అప్పుడు క్యాబేజీలో ఉన్న వాటర్ అంతా కూడా సపరేట్ అవుతూ మీకు ఈజీగా వాటర్ అంతా వచ్చేస్తుందండి. మీకు వాటరీగా ఉండి బాల్గా రావట్లేదు అని అంటే కనుక ఇంకొంచెం కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోండి. చూడండి, మీరు మొత్తం అంతా మిక్స్ చేసుకున్నాక చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని ఇట్లా చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోండి. చూడండి, మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇట్లా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోండి. నేను అన్ని బాల్స్ చేసి ఇట్లాగా ప్లేట్లో పక్కన పెట్టుకుంటున్నానండి. ఇట్లా అన్ని బాల్స్ చేసుకున్నాక పొయ్యి మీద ఒక పెనం పెట్టుకొని దానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకుని ఆయిల్ కొంచెం వేడయ్యాక ఆయిల్ని మరీ హీట్ చేయొద్దండి. అలా అని చెప్పి మరీ చల్లగా ఉన్న ఆయిల్లో కూడా వేయకండి. కొంచెం మీడియం హీట్ అయ్యింది అనుకున్నప్పుడు మనం ముందుగా చేసి పక్కన పెట్టుకున్న బాల్స్ అన్నిటిని దీంట్లో వేసుకుని మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. తిప్పుతూ ఫ్రై చేసుకోండి. చూడండి, మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, వీటిల్ని కొంచెం తిప్పుతూ మొత్తం బాల్స్ అన్ని కూడా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. మీకు పైన కొంచెం మాడినట్టు అనిపిస్తున్నా సరే బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుందండి. ఇప్పుడు మంచూరియా సాస్ కోసం అని చెప్పి పొయ్యి మీద మరొక ప్యాన్ పెట్టుకొని ఒక గరిటె ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లో 2 వెల్లుల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే 3 పచ్చిమిరపకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఈ వెల్లుల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లో మనం సగం ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో యాడ్ చేసుకొని ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. వన్స్ ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది అనుకున్నప్పుడు దీంట్లో 1 స్పూన్ సోయా సాస్, 1/2 స్పూన్ వెనిగర్, 1/2 స్పూన్ చిల్లీ సాస్, 1/2 స్పూన్ కెచప్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి. మీరు కొంచెం స్వీట్గా కావాలి అని అనుకుంటే కెచప్ కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. నాకు కొంచెం స్పైసీగా కావాలండి, అందుకని చెప్పి నేను 1/2 స్పూన్ కెచప్ వేసుకున్నాను. ఒక 1/2 స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, అలాగే నేను 1 స్పూన్ షెజ్వాన్ సాస్ కూడా యాడ్ చేసుకుని మొత్తం ఒకసారి కలుపుకున్నానండి. దీంట్లో నేను 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని మొత్తం కలుపుకున్నాను. ఇప్పుడు నేను దీంట్లో ముందుగా కలిపి పక్కన పెట్టుకున్నానండి బౌల్లో 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని వాటరీగా కలుపుకొని ఆ కార్న్ఫ్లోర్ వాటర్ని దీంట్లోకి యాడ్ చేసుకున్నానండి థిక్నెస్ కోసం అని చెప్పి. ఒకసారి కలుపుకున్నాక మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న మంచూరియన్ బాల్స్ ఉన్నాయి కదండి, అవన్నీ కూడా దీంట్లో యాడ్ చేసుకుని మన సాస్లో మంచూరియన్ బాల్స్ అన్ని ఆ సాస్ని అబ్జర్వ్ చేసుకొని సాఫ్ట్ అయ్యే వరకు కూడా ఇలా తిప్పుతూ కలుపుకోండి. ఇలా తిప్పేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తిప్పుకోండి. ఒక్కొక్కసారి ఎక్కువగా మన మంచూరియన్ బాల్స్ ఆ సాస్ అంతా అబ్జర్వ్ చేసుకున్నప్పుడు తొందరగా పగిలిపోతాయండి. అందుకోసం అని చెప్పి కొంచెం స్లోగా పైనుంచి కిందకి అలా కలుపుతూ మొత్తం సాస్ అంతా కూడా మన మంచూరియన్ బాల్స్కి పట్టేలాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీనిపైన కొంచెం చిన్న కొత్తిమీరని కట్ చేసుకుని వేసుకోండి. అంతే,
ఎంతో టేస్టీగా ఉండే ఇండో చైనీస్ మంచూరియా రెడీ అయిపోయింది. ఇది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి ఒక చిన్న ఆనియన్, ఒక చిన్న లెమన్ తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో మాకు కమెంట్స్ లో చెప్పండి అండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి అండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.